హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేతి మగువ. ఈరోజు స్పెషల్ రస్మలై. ఈ నోరూరించే రసమలై బెంగాలీ స్వీట్. మనం ఎప్పుడు స్వీట్ షాప్కి వెళ్ళినా ఈ నోరూరించే స్వీట్ని తినకుండా రానే రాము. సో దీన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను 1/2 లీటర్ ఆవు పాలు తీసుకుంటున్నానండి, నందిని బ్రాండ్. దాన్ని మొదటగా పాలు కాంచుకోవాలి. ఒక నిమ్మకాయ తీసుకొని దాని రసం పిండి కొంచెం నీళ్ళు యాడ్ చేసి ఆ పాలల్లో కలపాలి. అప్పుడు పాలు ఇరగటం స్టార్ట్ అవుతుంది. మీరు నిమ్మకాయ బదులు వెనిగర్ కూడా వాడుకోవచ్చు. పాల నుంచి నీళ్లు సపరేట్ అవ్వాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఇరిగినట్టు అర్థం. ఇప్పుడు ఒక జాలగిన్నె కానీ స్టెయినర్ కానీ దాని మీద ఒక క్లాత్ పరిచి ఈ నీళ్లను వడకట్టుకోవాలి. తరువాత పన్నీర్ని మామూలు నీళ్ళతో 2-3 సార్లు కడగాలి. ఎందుకంటే నిమ్మకాయ పిండాం కాబట్టి ఆ పులుపుదనం పోతుంది. మూటని గట్టిగా పిండాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత దానిలో 1 స్పూను బొంబాయి రవ్వ కలిపి మిక్స్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే అరచేతితో మెదుపుకోవాలి. బాగా మెత్తగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అప్పుడు ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. దీనిలో బొంబాయి రవ్వ వేయటం వల్ల మనం బాల్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా బైండ్ అవుతుంది. దీన్ని చపాతీ పిండిలాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి మధ్యలో ప్రెస్ చేసుకోవాలి. 1/2 లీటర్ పాలకి 9 రసమలైలు తయారు చేసుకోవచ్చండి. అదే బయట కొనుక్కుంటే 300 రూపీస్ అన్న అవుతుంది. ఇంట్లో చేసుకుంటే 100 రూపీస్లో మొత్తం అయిపోతుంది. 1/2 లీటర్ నీళ్ళల్లో 100 గ్రాముల పంచదార వేసుకొని మరిగించుకోవాలి. పంచదార కరిగే వరకు తిప్పుకొని ఒక పొంగు రాగానే ఈ తయారు చేసుకున్న రసమలైల్ని దాంట్లో వేసుకొని 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ రసమలైలు పాకంలో వేశాక అవి ఉబ్బుతాయి. అందుకే వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. ఇవి ఉడికేలోపు ఇంకొక గిన్నెలో 1/2 లీటర్ పాలు తీసుకొని మీగడ కట్టకుండా కలుపుతూ ఉండి దానిలో 100 గ్రాముల పంచదార వేసుకోవాలి. తరువాత కుంకుమ పువ్వు, కొంచెం యాలకుల పొడి, కట్ చేసుకున్న బాదం పిస్తా పలుకులు వేసి మరిగించుకోవాలి. మీకు ఫుడ్ కలర్ నచ్చితే వేసుకోవచ్చు, నేను వేయట్లేదండి. ఇప్పుడు పంచదార పాకంలో ఉడుకుతున్న రసమలైలను తీసి నెమ్మదిగా ఒత్తుకొని ఈ పాలల్లో వేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదండి, జస్ట్ లైట్గా ప్రెస్ చేసి పాలల్లో వేయాలి. అప్పుడు పాలని బాగా పీల్చుకుంటాయి. వేడి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి ఒక 1 అవర్ చల్లగా అయ్యాక సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది మీరు ట్రై చేసి ఎలా ఉందో తెలుపగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.